హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగ్నా సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ హ్యాపీ సండే. సండే అయితే ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదండి. సేమ్ నాకు కూడా అంతే. సండే అయితే అస్సలు ఇంట్లో ఖాళీ ఉండదండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు అయితే వేపుకున్నాను. ఇంకా లేవగానే పాలు అయితే కాచుకుంటానండి. ఇంకా ఇడ్లీ అన్నాను కదా, ఊతప్పం అయితే చేస్తున్నాను. దానికి కట్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ చేద్దామనేసరికి మా వారు రొటీన్గా ఇడ్లీ ఏంటిలే ఊతప్పం చేయి కొత్తగా అంటే, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, వాము, జీలకర్ర అన్నీ వేసేయచ్చండి. నార్మల్ క్యారెట్ తిన్న వాళ్ళైతే ఇట్లా దోశల్లో, ఇడ్లీల్లో, ఇలా ఊతప్పంలో వేసుకుంటే చాలా మంచిదండి. క్యారెట్ అందరూ తినలేరు. నేనైతే పచ్చిగా క్యారెట్ తినలేను. ఇట్లా ఫ్రై కానీ ఇట్లా వేసుకుంటే ఈజీగా తింటాను నేను. ఇంక ఈ ఊతప్పం కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మష్రూమ్ అయితే తీసుకొచ్చారు. నేను నాన్ వెజ్ తినను, హెల్త్ బాగాలేదంటే. ఈ మష్రూమ్ని వేడి నీటిలో పెట్టి పైన లేయర్ అయితే ఆ పొర తీసేయాలండి. అవ్వండి అట్లా వేడి నీటిలో పెట్టుకొని తీసేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్ కర్రీ ఎలా ఉండాలో చూడండి. కొంచెం దాల్చిన చెక్క, లవంగి, ఇవన్నీ మొగ్గలు, బిర్యానీ సామాన్లు, పోపులు అవన్నీ వేసేసి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటానండి నేను. కొత్తగా మష్రూమ్ కర్రీ కోసం షాప్కి వెళ్ళేవు మసాలాలు తెచ్చడం అలాంటివి ఏం చేయను. మసాలాలు కూడా నేను ఎక్కువ వాడనండి. హెల్త్కి మంచిది కాదు అని. టేస్ట్ అయితే వస్తాయి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఇంట్లో ఉన్నవి వేస్తే చాలు, టేస్ట్ అయితే వస్తాయి. ఇంకా బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాత ఈ కట్ చేసుకుని మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి అయితే మగ్గబెట్టాలి మూత పెట్టేసి. ఆవిరికి మెత్తగా అయిపోద్దండి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూసేసరికి దగ్గరగా అవుతుంది కొంచెం కర్రీ. ఆవిరికే ఉడికిపోద్ది ఆయిల్లోని. చికెన్, మటన్ కంటే టేస్ట్గా ఉంటుందండి మష్రూమ్ కర్రీ. ఇంకొంచెం పసుపు, నేను ఇంట్లోనే చేసుకున్న మసాలా, కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. సరిపడినంత కారం వేసుకున్నాను. ఇంకా ఆయిల్లో బాగా దగ్గరగా అయిపోయేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. అయిపోయిన తర్వాత మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే వాటరే వేస్తున్నానండి, ఇంకేం వేయట్లేదు ప్యూరీలు అవి. కొంచెం వాటర్ వేసాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసానండి. నేను అన్నీ దించే ముందే వేస్తాను కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ అయితే వేసాను. ఇలా అయితే నాకు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా అంతే. ఇంకా రైస్ అయితే నానబెట్టుకున్నాను బిర్యానీ కోసం. నేను రైస్ని ఒక ½ ముందు అయితే నానబెట్టుకుంటాను. ఇక్కడ నేను బిర్యానీ అయితే చేస్తున్నాను, అదే వెజిటేబుల్ రైస్. దీనికి కాంబినేషన్గా బాగుంటుందంటే ఇంకా రైస్ అయితే ఏం బాగుంటుందిలే అనుకొని వెజిటేబుల్ రైస్ అయితే చేసుకుంటున్నాను. నేను బిర్యానీకి కూడా ఎక్కువ మసాలాలు ఏం వేయనండి. కొంతమంది బిర్యానీకి ఎన్ని మసాలాలు వేసేస్తారు. దానివల్ల మనకు టేస్ట్ ఉంటుంది, బట్ హెల్త్ అయితే పాడైపోద్దండి ఎక్కువ మసాలా దినుసులు తింటే. ఇంకా నేను అన్ని వాటర్లో రైస్ అన్నీ వేసుకున్నాక మీదన వేసుకుంటాను కొత్తిమీర అయితే. అలా అయితే కొత్తిమీర ఫ్లేవర్ వచ్చిద్దండి. రైస్ కూడా బాయిల్ అయ్యేటప్పుడు పైకి వచ్చిద్ది విజిల్ రాగానే. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ, మష్రూమ్ కర్రీ, క్యారెట్, ఆనియన్, కీరా. నేను బిర్యానీ తినేటప్పుడు క్యారెట్ అయితే తప్పనిసరిగా తింటానండి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత బట్టలు చూడండి. ఊరి నుంచి వచ్చిన తర్వాత మీ ఇంట్లో కూడా బట్టలు ఇలానే ఉంటాయండి బాబు. మా ఇంట్లో అయితే ఊరి నుంచి వచ్చిన తర్వాత 10 days ట్రిప్ మీద ట్రిప్ వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటే బట్టలు అలా పడేస్తూ ఉంటాను. మా ఆయన ఫోల్డ్ చేస్తారని నేను ఫోల్డ్ చేస్తానని మా ఆయన ఇద్దరం చేయకుండా అలా వదిలేస్తాం. ఫైనల్లీ నేనే చేస్తాను. ఇంకా ఆయనకి ఎక్కడ ఖాళీ ఉంటుందండి. నేను ఒకటికొకటి మడత పెడతా ఉంటే మా వాడేమో ఒకటికొకటి విప్పుతూ ఉన్నాడు.
అవ్వండి మడత పెడతా ఉంటే ఇప్పుతా ఉన్నాడు. పిల్లలతో పని అస్సలు అవ్వదండి. ఫైనల్లీ ఆ బట్టలు అన్నీ అయితే మడత పెట్టేసి సర్దేశాను అక్కడ. అప్పుడు ప్రశాంతం అనిపించింది. మా ఇంట్లో సండే వ్లాగ్ అయితే ఇలా అయిందండి. సండే వస్తే అస్సలు నాకైతే రెస్ట్ ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. బాయ్.